హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వచ్చేసి రీసెంట్‌గా నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇవైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అలాగే యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటాయని చెప్పేసి నేనైతే షూట్ చేశాను ఈ వీడియో. మనం బయట షాప్స్‌లో కొనేదానికన్నా కాస్త తక్కువ ప్రైస్‌తో మంచి క్వాలిటీతో అయితే మనకి ఈ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి మీషోలో. సో, లేట్ చేయకుండా మీషో నుంచి ఈసారి నేను ఆర్డర్ చేసిన ప్రతి ప్రొడక్ట్ రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఉపయోగపడుతుంది అనేవారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్టవ్ దగ్గర ఆయిల్, అలాగే సాల్ట్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా! సో, వాటికి ఎక్కువ స్పేస్ అన్నది ఆక్యుపై చేయకుండా ఈ చిన్నది మినీ కిచెన్ ర్యాక్ తీసుకున్నానండి. దీనికైతే 4 నాబ్స్ కూడా వచ్చాయి. అలాగే ఈ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 285 పడిందండి. ప్రొడక్ట్ క్వాలిటీ కూడా చాలా బావుంది. స్ట్రాంగ్‌గానే ఉన్నాయన్నమాట. సో, అడుగున జిడ్డు అది అంటుకోకుండా నేను ఫస్ట్ న్యూస్ పేపర్‌లు వేసేసుకొని, వంట దగ్గర ఎక్కువగా వాడే ఈ ఉప్పు, కారం, పసుపు, ఇంకా కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా కింద ర్యాక్‌లో పెట్టుకున్నాను. పైన ర్యాక్‌లో వచ్చేసి ఆయిల్ డబ్బాలు, నెయ్యి, ఇంకా కిచెన్ నైఫ్, సిజర్స్, లైటర్ ఇవన్నీ కూడా ఒక కప్‌లో పెట్టి ప్లేస్ చేసుకున్నాననమాట. దీన్ని నేను స్టవ్ పక్కన పెట్టుకున్నానండి. ఇది పెట్టిన తర్వాత ముందు మీద నాకు చాలా వరకు స్పేస్ ఆక్యుపేషన్ తగ్గింది. చిన్న కిచెన్ కౌంటర్ టాప్ ఉన్నవాళ్ళేంటంటే, ఇలాంటి ర్యాక్స్ కొనుక్కోవటం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్లేస్ వేస్ట్ అయినట్టు ఉండదనమాట. సెకండ్ ఐటెమ్ వచ్చేసి నేనైతే వాషింగ్ మిషన్ లాండ్రీ బాల్స్ తీసుకున్నానండి. ఇదెందుకంటే, మిషన్‌లో మనం బట్టలేసినప్పుడు అవి డ్రై అయ్యే టైంలో ఒకదానికొకటి చుట్టుకుపోయి సాగిపోతూ ఉంటాయి మనం తీస్తూ ఉంటే. సో, ఆ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడానికి నేనైతే ఈ లాండ్రీ బాల్స్ తీసుకున్నానండి. ఇవొచ్చేసి మనకి సెట్‌లో 15 పీసెస్ ఉంటాయండి. కాస్ట్ వచ్చేసి రూ. 115 అనమాట. సో, మిషన్‌లో బట్టలేసేసి పైన ఈ బాల్స్‌ని వేసుకొని మిషన్ ఆన్ చేశామంటే, బట్టలు డ్రై అయ్యే టైంలో ఒకదానికొకటి చుట్టుకుపోయి సాగిపోకుండా మనకి ఇవి ప్రివెంట్ చేస్తాయన్నమాట. ఈ బాల్ మెటీరియల్ వచ్చేసి సిలికాన్ అండి. అలాగే వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ బాల్స్ వేసి ఉతకడం వల్ల బట్టలు ఒకదానికొకటి చుట్టుకుపోకుండా విడివిడిగా ఉన్నాయి. ఇలా అవ్వటం వల్ల ఏంటంటే, మనకి డ్రెస్సులయ్యి సాగిపోకుండా ఎక్కువ కాలం మన్నుతాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరం మనం మిషన్‌లోనే బట్టలు ఉతుకుతూ ఉంటాం కదండీ! మిషన్‌లో వేసిన బట్టలు సాగిపోతున్నాయి అని అనుకుంటే, ఈ లాండ్రీ బాల్స్‌నైతే యూజ్ చేసుకోండి. ఇవి బాగా హెల్ప్ అవుతున్నాయండి. వీటిని పక్కన పెట్టి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి బట్టల తాడు తీసుకున్నానండి. బట్టల తాడు ఏంటి అనుకుంటున్నారా? ఏం కాదండి. ఎండ సరిగ్గా రానప్పుడు గానీ, లేకపోతే వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు తాడుని ఇలా హుక్ చేసుకొని మనం బట్టలు ఆరేసుకోవచ్చనమాట. ఈ తాడుకొచ్చేసి ఎలాస్టిక్ నేచర్ ఉంది. అలాగే 2 వైపులా కూడా 2 హుక్స్ ఇచ్చారనమాట. అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి ఎండ సరిగ్గా రాక బట్టలు ఆరక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇవి బాగా హెల్ప్ అవుతాయండి. అలాగే బట్టలు పడిపోకుండా వీటికి క్లిప్స్ కూడా ఇచ్చాడు. చూడండి, ఇంట్లోనే విండోస్‌కి చెరొక వైపు కూడా ఇలా హుక్ చేసుకొని బట్టల్ని ఆరబెట్టుకోవచ్చు. అలాగే పట్టు చీరల్ని ఎండలో కన్నా ఇలా నీడలోనే ఆరబెడతారు కాబట్టి, ఇంట్లోనే ఇలా హుక్ చేసుకొని పట్టు చీరలని కూడా ఆరబెట్టేసుకోవచ్చు. ఇది ఎక్కువగా మనకి రైనీ సీజన్‌లోని, అలాగే అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఫోర్త్ ప్రొడక్ట్ వచ్చేసి స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకున్నానండి. ఇదొచ్చేసి రూ. 427 పడింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుందండి. అంచులు షార్ప్‌గా లేకుండా చుట్టూ నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చేసారండి. ఇది మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, దీన్ని రఫ్ అండ్ రఫ్‌గా వాడుకున్నా ఏం కాదండి. మెటల్ అది మనకి వెజిటబుల్స్‌లో ఇంక్లూడ్ అయిపోతుందన్న భయం ఉండదు. అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదే వుడెన్ బోర్డ్ యూజ్ చేశామనుకోండి, ఎక్కువగా వాడేసరికి అందులోంచి పొట్టులాగా వచ్చేస్తుందండి. అండ్ ఎక్కువగా ఇప్పుడు వుడెన్ బోర్డ్స్ కూడా వాడొద్దని చెప్తున్నారు కదా! సో, దానికోసమని చెప్పేసి నేను ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాననమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి డబుల్ లేయర్ ఎగ్ బాయిలర్ తీసుకున్నానండి. ఇదొచ్చేసి మనకి రూ. 358 పడింది. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టికేనండి. బట్ క్వాలిటీ అయితే చాలా బావుందనమాట. ఈ అడుగున బేస్ మనకి హీట్ ప్రొడ్యూస్ చేసే ఇండక్టర్ అండి. అలాగే మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్లేట్‌లో సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ మెజర్ చేసుకోవడానికి ఒక కప్పు కూడా ఇస్తారండి. సపోజ్ ఇప్పుడు మనం ఒక 6 ఎగ్స్ తీసుకున్నామనుకోండి. ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి, ఈ ఎగ్స్ ర్యాక్‌నైతే ప్లేస్ చేసుకొని, దాంట్లో ఎగ్స్‌ని పెట్టుకోవాలి. ఇవి పెద్ద ఎగ్స్ కాబట్టి నేను కాస్త దూరంగా పెట్టాను. చిన్నవైతే మీరు సింగిల్ ర్యాక్‌లోనే పెట్టేసుకోవచ్చండి. దీనిపైన మూత పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే 10-12 మినిట్స్ కల్లా ఎగ్స్ అన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అవ్వగానే మనకి కింద ఆన్ చేసిన స్విచ్ అయితే ఆఫ్ అయిపోతుందనమాట.
చూడండి ఎగ్స్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయాయో. వీటిని వాటర్‌లో వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత పెంకు తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఎక్కడ బ్రేక్ అన్నది ఉండదు. ఒక్కొక్కసారి మనం స్టవ్ మీద ఉడికించినా కూడా ఎంత జాగ్రత్తగా చేసినా పెంకు తీసేటప్పుడు ఎగ్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి కదా! బట్ ఇందులో చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి పుట్టు మేకర్ తీసుకున్నానండి. ఇదొచ్చేసి రూ. 391 పడింది. క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఒకసారి వండాను పుట్టు బానే వచ్చింది. సో, నెక్స్ట్ టైమ్ రెసిపీ చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్ట్రాస్ తీసుకున్నానండి. ఇవొచ్చేసి స్టీల్ మెటీరియల్లు. ఇంట్లో జ్యూస్‌లవి చేసినప్పుడు పిల్లలకి ప్లాస్టిక్ స్ట్రాస్ ఇచ్చే కన్నా ఈ స్టీల్ స్ట్రా అయితే బెటర్ అని చెప్పి తీసుకున్నానండి. ఇదొచ్చేసి రూ. 91 పడింది. అలాగే సెట్‌కి మనకి 4 స్ట్రాస్ వచ్చాయి. ఒక చిన్న బ్రష్ కూడా వచ్చిందండి లోపల కూడా క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నానండి స్టీల్‌లో. ఇది క్వాలిటీ అయితే సూపర్‌గా ఉందండి. రూ. 186 పడింది. ఫ్రూట్స్ అనే కాకుండా ఆనియన్స్, ఆలు ఏవైనా ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ప్లేట్స్ ర్యాక్ తీసుకున్నానండి. ఇది రూ. 139 పడింది. క్వాలిటీ కూడా బావుందనమాట. సిరామిక్ ప్లేట్స్ అవి ఒకదాని పైన ఒకటి పెట్టేసరికి కాస్త లోడ్ అయ్యి మనం తీసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! సో, వాటి కోసం చెప్పేసి నేను ఈ ర్యాక్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రొడక్ట్ అయితే చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాల్సిన ప్రొడక్ట్ అండి. దీని పేరొచ్చేసి ఫర్నిచర్ ఎడ్జ్ గార్డ్ అండి. పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక ఫర్నిచర్‌ని గుద్దుకుంటారు, దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. మంచం ఎక్కి జంప్ చేస్తున్నప్పుడు అలా పడిపోతూ ఉంటారు కదా! పడిన టైంలో మంచం ఎడ్జెస్ పిల్లలకి గుచ్చుకోకుండా ఉండటం కోసం ఈ గార్డ్ అయితే కంపల్సరీ ఉంచుకోవాలండి. ఇదొచ్చేసి మనకి రూ. 172 పడిందండి. అలాగే దీంతో పాటుగా డబుల్ ప్లాస్ట్ ఇస్తాడనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ గార్డ్‌కి లోపల 2 వైపులా కూడా ఈ ప్లాస్టర్‌నయితే స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసేసుకున్న తర్వాత దీని పైన కనిపించే ఈ యెల్లో పేపర్‌ని తీసేసారంటే మీకు లోపల గమ్ ఉంటుందనమాట. ఈ గార్డ్‌ని షార్ప్ ఎడ్జెస్ ఉన్న టేబుల్స్‌కి గానీ, చైర్స్‌కి గానీ, ఇంకా బెడ్స్‌కి గానీ స్టిక్ చేసుకోవాలి. మా వాడైతే ఇంట్లో ఉన్నంత సేపు ఇంకా బెడ్ పైనే ఆడుతూ ఉంటాడు. జంప్ చేస్తూ ఉంటాడు. సో, మా మంచానికి కాస్త షార్ప్ ఎడ్జెస్ ఉంటాయండి. అది తగలకుండా నేనైతే ఈ గార్డ్‌ని ఈ మంచానికి పెట్టేసాననమాట. సో, ఒకవేళ వాడు పడినా కూడా వాడికి ఆ మొసం తగిలి బ్లడ్ అది రాకుండా నేనైతే ఇలా జాగ్రత్త పడ్డాను. నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్ వెయిట్ మెషిన్ తీసుకున్నానండి. మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు పక్కా కొలతలతో చేయాలి అనుకుంటే ఈజీగా మనం దీంట్లో గ్రామ్స్ లెక్కన కొలుచుకొని రెసిపీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చని తీసుకున్నాను. ఇదొచ్చేసి రూ. 250 పడిందండి. దీనికైతే 2 బ్యాటరీస్ కావాలండి. ఏదైనా కొలుచుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏదైనా బౌల్ గానీ, ప్లేట్ గానీ పెట్టినప్పుడు దాని వెయిట్ మెజర్ అవుతుంది కదా! సో, ఫస్ట్ అది పెట్టేసి జీరో చేసుకున్నాక మనం అప్పుడు ఆ ఐటెమ్‌ని వేసుకుంటే ఎన్ని గ్రామ్స్ వస్తుందో యాక్యురేట్‌గా తెలుస్తుంది. ఇవండి ఈసారి నేను మీషో నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ వాటి రివ్యూస్ కూడా. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఉపయోగపడుతుంది అనేవారికి షేర్ చేయడం మర్చిపోకండి.